వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ 'అఖండ 2' యాక్టెడ్ బై బాలకృష్ణ గారు అండ్ సంయుక్త మీనన్ గారు అని మాట్లాడుకోవాల్సిన చోట, అని ఇంట్రో ఇచ్చుకోవాల్సిన చోట ఇప్పుడు ఏం జరుగుతుందంటే 'అఖండ 2' సినిమా ఎందుకు పోస్ట్‌పోన్ అయిపోయింది అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో 'అఖండ 2' సినిమా పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. సో మనకి ఈ రోజుకి ఇంకా 'అఖండ 2' సినిమా రాదు, దానికి సంబంధించి రివ్యూ రాదు, ఏది రాదు. 'దురంధర్' చూస్తున్నా అందుకని. సో ఇంకా 'దురంధర్' చూసి దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్కస్డ్ సినిమా అది కూడా. అంటే 'యానిమల్ 2.0' అని, 'బెటర్ దాన్ యానిమల్' అని ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్, కంపారిజన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. సో అందుకే అది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో అందుకే అది కూడా చూస్తున్నాను. సో ఫస్ట్ అయితే 'అఖండ 2' గురించి మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒకటే విషయం, ఒకటో కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో వై 'అఖండ 2' పోస్ట్‌పోన్డ్? బేసిక్‌గా సినిమాకి సంబంధించి ఎంత బెటర్‌గా రిలీజ్ ఉండాలో అంత బెటర్ రిలీజ్ ఉంది ఈ సినిమాకి యాక్చువల్‌గా. అంటే ఈ సినిమాకి 'అఖండ 1' ఏదైతే బజ్‌ని క్రియేట్ చేసిందో సిమిలర్ కైండ్ ఆఫ్ బజ్ అయితే క్రియేట్ అయింది ఈ సినిమాకి. అంటే ఒక సీక్వెల్‌కి ఉండాల్సినంత హెవీ కైండ్ ఆఫ్ బజ్ కాకపోయినప్పటికీ కూడా డెఫినెట్‌గా 'అఖండ 1'తో సిమిలర్‌గా బజ్ అయితే క్రియేట్ అయింది. సో డెఫినెట్‌గా సినిమాకి మంచి ఓపెనింగ్సే ఉంటాయి. అండ్ దానికి తగ్గట్టుగా 2 స్టేట్‌లోని కూడా జియో వచ్చింది. అండ్ ఏపీలో జియో వచ్చింది. ₹600 షోకి పర్మిషన్ ఇచ్చారు ప్రీమియర్స్. అండ్ చాలా షోస్ పడ్డాయి. ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది, అరౌండ్ ఒక 50-60% దాకా ఉంది. అండ్ తెలంగాణలో కూడా జియో వచ్చింది, వాళ్ళు కూడా షోస్కి పర్మిషన్ ఇచ్చారు ప్రీమియర్ షోస్కి. కాకపోతే ఏంటంటే అందులో ఒక 20% ఆర్టిస్టుల వెల్ఫేర్ కోసం ఇవ్వాలని చెప్పి ఒక క్లాజ్ అయితే పెట్టారు. సో ఓకే అనుకున్నారు మొత్తం అందరూ కూడా. అంటే ఈ ఎక్స్ట్రాగా పెట్టిన అమౌంట్ ఏదైతే దాంట్లో 20%. సో అలా చెప్పారు. సో ఓకే, అంతా బాగానే ఉంది అనుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనిపించింది మనకందరికి. ఏపీలో షోస్ ఓపెన్ చేశారు, బుకింగ్లు కూడా ఓపెన్ అయిపోయి అందరూ బుక్ చేసుకున్నారు. నేను బుక్ చేసుకున్నాను యాజ్ యూజువల్గా. తెలంగాణలో బుకింగ్లు ఓపెన్ కాలేదు. ఏమైంది ఏంటి క్వశ్చన్? జియో లేటుగా వచ్చింది కదా, మేబీ జియో వచ్చాకైనా అయిపోద్ది కదా, ఓపెన్ అయిపోద్ది కదా అనుకుంటే జియో వచ్చాక కూడా ఓపెన్ అవ్వలేదు. సో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అన్నదానికి అప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే ఈ 14 రీల్స్ ఏదైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో, ఈ ప్రొడక్షన్ హౌస్ అంతకుముందు ఎరోస్ అని చెప్పి ఇంకొక సంస్థ ఉంది. ఆ సంస్థకి కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది. అది ఏ సినిమాలకు సంబంధించి? 1 నేనొక్కడినే అండ్ అతడు, ఈ 2 సినిమాలకు సంబంధించి. ఈ 2 కూడా మహేష్ బాబు గారి సినిమాలు అవడం అండ్ ఆ రెండింటికి కూడా వీళ్ళు కొంత లాసుల్ని ఫేస్ చేయాల్సి రావడం. అంటే 1 నేనొక్కడిని ఈజ్ ఎక్స్ట్రాడినరీ సినిమా, మనకందరికీ తెలిసింది. కాకపోతే అది ఆ టైంలో ఆడలేదు. అండ్ అతను సినిమా బేసిక్గా దూకుడు సినిమా తాలూకు ఎక్స్పెక్టేషన్స్ వల్ల అది అంతగా ఎక్కలేదు. సో అది ఆడలేదు అది బేసిక్గా. సో ఇలాగే 2 సినిమాలు కూడా కొంత లాస్ అయ్యాయి. సో ఆ టైంలో ఈ ప్రొడ్యూసర్స్ అంటే ఈ 14 రీల్స్ వాళ్ళు, ఈ ఎరోస్ వాళ్ళకి కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంది. కాకపోతే అది ఇప్పటివరకు పే చేయలేదు. ఎప్పుడు 1 నేనొక్కడిని, ఎప్పుడు అతడు. సో ఆ డబ్బులు ఇప్పటివరకు పే చేయలేదు. అండ్ మార్కెట్లోకి వచ్చిన న్యూస్ ఏంటంటే ఒక దగ్గరేమో 28 కోట్లు అంటున్నారు, ఒక దగ్గరేమో 33 కోట్లు అంటున్నారు, ఇంకొక దగ్గర బేసిక్గా ఇవన్నీ కాకుండా 60 కోట్లు అంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ట్రేడ్ అనలిస్టులు కూడా చెప్తుంది ఏంటంటే బయట మార్కెట్లో సుమారుగా 30 కోట్ల రూపాయల వరకు నెంబర్ కనబడుతోంది కదా, బట్ రియాలిటీ అది కాదు, రియాలిటీ చాలా పెద్ద నెంబర్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో సుమారుగా ఒక 60 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని కూడా ఒక ప్రస్తావన అయితే ఉంది. మరి చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ అమౌంటే కదా అది. సో ఆ అమౌంట్ అంతా కూడా బ్యాలెన్స్ ఉంది, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారు, సరే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ దానికి సంబంధించిన కలెక్షన్స్ అవన్నీ కూడా చూసుకుంటారు కొంచెం. సో కొంచెం ప్రాఫిట్స్ ఉంటాయి అండ్ ఈ ప్రాఫిట్స్ నుంచి అక్కడ కొంచెం క్లియర్ చేసుకోవచ్చు అనుకున్నారు. ఏమో మరి మొత్తానికి
సో అలాగైతే చేయడానికి కూడా అవ్వలేదు, ఇంకా రిలీజే కాలేదు కాబట్టి ఒకటి. రెండోది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఏవైతే అడ్వాన్స్లు పే చేయాల్సి ఉంటుందో అవి కూడా కంప్లీట్గా రాలేదంట వాళ్ళ వరకు. సో అది కూడా ఒక మైనస్ అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ ఒకవేళ కంప్లీట్గా అడ్వాన్స్లు పే చేసినట్టయితే ఇబ్బంది లేకపోను అనే పాయింట్ కూడా వినపడుతుంది. సో అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు, ఇంకా చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో దీని కారణంగానే ఇనీషియల్గా హైదరాబాద్లో షోస్ అసలు ఓపెన్ కాలేదు. ఆ తర్వాత కూడా ప్రీమియర్స్ రిలేటెడ్గా ఒక క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. ఏమనంటే ఆల్ ఓవర్ ఇండియా ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి. యాక్చువల్గా ఆ ప్రీమియర్ షోస్కి స్వయంగా బాలకృష్ణ గారి ముహూర్తం కూడా పెట్టారంట. 8:15 ఏఎంబీలో ప్రీమియర్ షో పడాలి, అండ్ ఆ ప్రీమియర్ షోకి ఆయన కూడా అటెండ్ అవుతారు. ఏఎంబీలో ఉన్న ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నాగవంశీ గారు కొనేశారు. సో బేసిక్గా ఆ టైంకి అక్కడికి ఎవరెవరు రావాలి ఏంటి అనేది కొంచెం ఆయనే క్లారిటీగా చూసుకుంటూ అలా ఉండడం కోసం అని చెప్పి మొత్తం అన్ని వంశీ గారే కొన్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయ్యన్నారు ఇనీషియల్గా. సరే ఏంటిది బాలకృష్ణ గారి సినిమా, అండ్ జీవోలు కూడా ఇచ్చారు కదా, పర్మిషన్స్ కూడా ఇచ్చారు కదా 600 రూపాయల వరకు. సో మరి ఇంకా అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రీమియర్స్ క్యాన్సిల్ చేయడం అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఆబ్వియస్లీ. సో అది వచ్చింది అందరికీ కూడా. అండ్ అఖండ 2 విషయంలో కొంతమంది అయితే మాత్రం డెఫినెట్గా చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే మాత్రం ఫ్యాన్స్కి చాలా హెవీ యాంటిసిపేషన్ ఉంది ఈ సినిమా మీద అయితే మాత్రం. అండ్ ఒక విజువల్ స్పెక్టాకిల్ అవుతుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది మొత్తం అందరికీ కూడా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఇది ఆగిపోవడం అనేది డెఫినెట్గా ప్రీమియర్స్ ఆగిపోవడం అనేది ఎవరికైనా బాధే. బట్ సరే ఓకే మార్నింగ్ షో చూద్దాం అని చెప్పి అనుకున్నాను. నేను కూడా అదే చేశాను. ఫస్ట్ ప్రీమియర్కి బుక్ చేసుకున్నా, ప్రీమియర్ షో ఉంది కదా అని చెప్పి ఇంకా మార్నింగ్ షోకి బుక్ చేయలే. ఆ తర్వాత అప్పటికప్పుడు మార్నింగ్ షో బుక్ చేయడానికి ట్రై చేస్తే దొరికాయి టికెట్స్ లక్కీగా. అంటే కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే ఆ కొన్ని సీట్లలో ఏదో కొత్త గొప్ప మంచి సీట్ ఒకటి తీసుకొని బుక్ చేసుకొని ఉంచుకున్నా. తర్వాత మార్నింగ్ అలారం పెట్టుకొని లేచిపోయాను. లేచిన తర్వాత అప్పుడు చూస్తే అర్థమైందనమాట, ఓకే సినిమా కూడా క్యాన్సిల్డ్ అనమాట అని చెప్పి. నేను ఎప్పుడు బేసిక్గా నైట్ 12 దాటితే కానీ పడుకోను. నైట్ 12 దగ్గరలోనే అప్డేట్ వచ్చినట్టుంది. నేనేంటంటే త్వరగా లేగాలి కదా అని చెప్పి ఒక 11:30 దగ్గరలో పడుకుండిపోయాను నేను. ఇంకా అది పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్గా అలా జరిగిందనమాట. సో బట్ ఎనీహో మొత్తానికి అయితే మాత్రం సినిమా రిలీజ్ ఉంటుంది. ఈ ఇష్యూస్ అన్నీ కొంచెం సార్ట్అవుట్ చేసుకున్నాక సినిమా రిలీజ్ ఉంటుంది. టైం పడుతుంది ఖచ్చితంగా, ఇప్పుడప్పుడే రిలీజ్ కాదు. సో December 18th ఆ టైంకి రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. December 12th కూడా అంత ఈజీ కాదు. December 12th కూడా కష్టమే. వాళ్ళకి అట్లీస్ట్ ఒక హాఫ్ అమౌంట్ అయినా ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు ఏదైనా ఒప్పుకుంటారు కొద్దిగా అయినా సరే. వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు వేసుకున్నారు దీని రిలేటెడ్గా. కోర్టు స్టే ఇచ్చింది సినిమా రిలీజ్ ఆపాలని చెప్పి. చెన్నైలో కాదు ఆల్ ఓవర్ ఇండియా ఆపాలని చెప్పి స్టే ఇచ్చింది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇలాంటి పెద్ద పెద్ద పంచాయతీలు ఉన్నప్పుడు సినిమా మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదో ఒక్క చోటని కాదు, తమిళనాడులో చెన్నైలో అని కాదు, అన్ని చోట్ల ఎఫెక్ట్ పడుతుంది. మద్రాస్ హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేని అన్ని చోట్ల వర్తించేలా చేయాలి, అన్ని చోట్ల అమలు చేయాలి. అలా కాదు మద్రాస్ హైకోర్టు కదా ఆంధ్రాలో రిలీజ్ చేసుకుంటా అంటే అవ్వదు కదా. సో అందుకని ఇప్పుడు ఆ కేసు కారణంగా ఆపారు. సో ఎరోస్ వాళ్ళతో ఏదైనా ఒక ఫైనల్ డిస్కషన్ ఏదైనా జరిగినట్టయితే మనకు మేబీ ఆ టైంకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అప్పటి వరకు కష్టమే అనమాట రిలీజ్ అయితే మాత్రం. సో December 5th వస్తారు అనుకుంటే రావట్లేదు. అసలు హైలైట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా రాజాసాబ్ సినిమా December 5th రావాల్సింది. ఈ రాజాసాబ్ సినిమా పోస్ట్పోన్ అయిపోయింది జనవరి నాటికి. అది ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే మరి ఇక హిందీ సైడ్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ రిలీజ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కొంచెం లేదు మరి ఇక్కడ దురంధర్ ఉంది, సో ఆ టైంలో మేము రాజాసాబ్ రిలీజ్ వద్దులేండి, ఎందుకు వచ్చింది ఆ స్క్రీన్స్ అవి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, ఆడియన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతారు, వద్దని చెప్పి ఇంకా ఫైనల్గా January 9th అయితే ఆ సినిమాని రిలీజ్ అయితే చేయిస్తున్నారు. సో అది మరి పరిస్థితి. సో ఇంకా అది యాక్చువల్గా ఈ డేట్కి రావాలి అన్నది. ఇది అఖండ 2 కోసం ఈ అఖండ 2 ప్రొడ్యూసర్స్ వెళ్ళి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళని అడిగారు, అందుకు వీళ్ళు పోస్ట్పోన్ చేసుకుని అనుకుంటారు. బట్ బేసిక్గా హిందీ దానికోసం పోస్ట్పోన్ అయింది యాక్చువల్గా. ఎందుకంటే పాన్ ఇండియన్ మార్కెట్ ఇంపార్టెంట్ కదా. సో హిందీలో కూడా మంచి కలెక్షన్స్ ఉండాలి అంటే డెఫినెట్గా మనం కొంచెం సెపరేట్గా వస్తేనే బెటర్ కదా అని చెప్పుకున్నారు. సో అందుకే January 9th వస్తుంది రాజాసాబ్ అయితే. సో అఖండ 2కి దానికి సంబంధం అయితే లేదు. బట్ ఎనీవే మొత్తానికి అయితే ఈ డేట్కి ఒకవేళ అన్నీ అనుకున్నట్టయితే రాజాసాబ్ అయినా రావాల్సిందే, బట్ అది కూడా రాలేదు. ఇప్పుడు అఖండ 2 కూడా రాలేదు, ఏందో మరి మొత్తానికి. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో అఖండ 2 అయితే కంప్లీట్లీ పోస్ట్పోన్. సో ఎవరైతే బేసిక్గా ఇక మీద బుక్ చేద్దాం అనుకుంటున్నారో ఇక మీకు బుక్ చేద్దామని అక్కడ ఏం షోలు కనబడవు. తెల్లవారు మటుకు కొంతమంది చేశారు, వాళ్ళకి షోలు కనబడుతూ ఉండేసరికి. బట్ మ్యాక్సిమం రిఫండ్ అయితే ఇష్యూ చేస్తారు. నాకైతే
రిఫండ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకో తెల్లారి సినిమాల కోసం లేస్తాం ఇలాగే నిద్రలో ఆవలింతలు. తీరా చూస్తే సినిమాలు ఇట్లా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సరే ఏం చేయలేము, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, ప్రతిసారి కాదు కదా. సో దాటికైతే ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై నెక్స్ట్ వీడియో. బై.